టీడీపీకి సంబంధించినటువంటి పొత్తులో వస్తున్నటువంటి అందరు కావచ్చు, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పొత్తు ఎందుకు పెట్టుకుంటారమ్మా? ఏమన్నా పొత్తు ఎందుకు పెట్టుకుంటారు? బలం లేక పెట్టుకుంటారు. బలం ఉంటే మన నాయకుడు సింగిల్గా ఉన్నాడు చూడండి, సింగిల్గా ఉండి పోరాడతారు. బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఎవరు వస్తే వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటూనే ఉంటారు, ఎవరు వచ్చినా కలుపుకుంటారు. ఎందుకంటే బలం సరిపోదు కాబట్టి. ఎందుకు బలం సరిపోదు? వాళ్ళకు అధికారం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ హయాంలో అధికారం ఉన్నప్పుడు ప్రజలకు చేసింది ఏమీ లేదు, మోసం చేశాడు. మోసం చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలోని ప్రజలు ఎన్ని మాయమాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఏంటి, వాళ్ళని నమ్మరు కాబట్టి, టీడీపీని ప్రజలు నమ్మరు కాబట్టి ఇక వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కలుపుకుంటూ పొత్తు పెట్టుకొని ఏదో మాయ చేసి అట్లా ప్రజల్లో ఏదో మెప్పులు పొందుదామని చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈరోజు మన నాయకుడికి పొత్తులు అవసరంలా. ఎందుకంటే మన నాయకుడికి ఆయన చేసినటువంటి మేలు మీద ప్రజలకు ఒక గట్టి విశ్వాసం ఉంది. కాబట్టి మీ నమ్మకము, మీ దీవెనలు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. కాబట్టి మనకెవరితో పొత్తు అవసరంలా, పొత్తు ప్రజలతోనే, ప్రజల ఆశీస్సులే మనకు చాలు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకే సిద్ధాంతాన్ని నమ్మారు. ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేశారు, చెప్పిన హామీలని నెరవేర్చారు. ఆ హామీలు నెరవేర్చారు కాబట్టి ప్రజల్లో ఆ సంతోషం ఉంది, ఆ సంతృప్తి ఉంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా మన నాయకుడు బాగుండాలి, మన అన్న మనకు మంచి చేశాడు, ఆ మంచిని మనం కొనసాగించుకోవాలి. కాబట్టి అన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. వైఎస్ జగన్ అయితే ఒక్కడే లింగులు ఇటుకుమంటే ఒక్కడే ఉన్నాడు. ఏదనంటే ఒంటరిగా సింగిల్గా సింహంలాగా వస్తానంటాడు. సింహం ఎప్పుడు వస్తా సింగిల్గా చెప్తా, దెబ్బలు తిని ముసలి వయసులో. ఎందుకంటే సింహం ఎప్పుడు వేటాడదు, సో గుంపు చేత వేటాడేస్తాయి, సింహంగులు వేటాడుతాయి. కొన్ని సింహంగులు వేటాడితే ఆ వేటాడి తెచ్చి సింహం తింటది. సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుంటే దానికి బలం పోయి శక్తి పోయిన తర్వాత సింగిల్గా వస్తాయి. నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఒకటే చెప్పా, ఇది జంతు ప్రపంచం కాదు, ఇది మానవ ప్రపంచం, ఇది ఆంధ్ర నేల. ఇది అందుకని కూర్చోబెట్టి, ఇది జంతువులకి సంబంధం లేదు. అన్యాయం చేసేవాడి మీద ఆక్రోశం చెందినవాడు, తిరుగుబాటు చేసేవాడు, వాళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడ్డారు. వైసీపీని కిందకు లాక్కొచ్చి మెడలోంచి మన పెద్దాపురం రోడ్ల మీద నడిపిద్దాం వీళ్ళందరినీ. మీకు ఒకటే అవకాశం, సరిగ్గా ఇంకొకరు దాదాపు 2 వారాలకు 1-2 రోజులు ఎక్కువ ఉంది. మనం బలంగా నిలబడదాం. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. ఎందుకు పిఠాపురం ఎంచుకున్నాను? తూర్పు గోదావరి జిల్లాలో అన్నం పెట్టే పశ్చిమ గోదావరి జిల్లా అన్నపూర్ణ జిల్లాలు ఇవి బాగు చేసుకుంటే మొత్తం రాష్ట్రం అంతా బాగుంటుంది, దేశానికి కూడా ఒక తలమానికంగా ఉంటుంది. అందుకనే నేను మీకు ఈరోజు ధైర్యం ఇస్తున్నా. ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఎలాంటి గూండా అయినా సరే, ఎలాంటి రౌడీ ఎమ్మెల్యే అయినా సరే, మీరు నన్ను పిలవండి, ఇక్కడే వస్తా. పిఠాపురంలో ఉన్నా నేను కూర్చోబెట్టి. ఆఫీసు మనకి మంగళగిరిలో ఉంది. మీకు నేను ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా. ఒక్క సమస్య చెప్పండి, రైతాంగానికి నేను భుజం కాస్తాను. అన్నం పెట్టే రైతుకి నేను భుజం కాస్తాను. ఆడబిడ్డలకి భద్రత, యువతకు ఉపాధి అవకాశాలు, మీకు ప్రోత్సాహకాలు, ఇవన్నీ మేము చూసుకుంటాం. అలాగే ఉద్యోగస్తులకు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని తిరిగి కూర్చోబెట్టి దాని మీద ఫస్ట్ అసెంబ్లీలోకి వెళ్ళగానే సిపిఎస్ మీద దానికి ఒక పరిష్కార మార్గం కనుక్కుంటాం. అలాగే పోలీస్ ఉద్యోగాలని రిక్రూట్మెంట్ ప్రారంభిస్తాం. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని తెలియజేసుకుని, అన్ని సమస్యలకి ఏదైనా సరే జగన్ మాటలు నమ్మొద్దు. ప్రతి పథకాన్ని ఏది ఆపు చేయట్లేదు. ఒక 500-1000 రూపాయలు పెంచేస్తున్నాం తప్ప ఏ పథకాన్ని ఆపట్లేదు.